అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కీలక సమావేశం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక, ఆరోగ్య సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, వారి దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం వెలుగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ శ్రీ కె విజయానంద్, అలాగే ఐఏఎస్ను జేఏసీ నాయకుల బృందం కలిసి ఉద్యోగుల సమస్యలపై కూలంకషంగా చర్చించి వినతి పత్రాలను సమర్పించింది. స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ శ్రీ ఆలపర్తి విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ మరియు యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ శ్రీ కేఎస్ఎస్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం పలు కీలక అంశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లింది. ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు: పెండింగ్ డిఏ విడుదల, గత ప్రభుత్వ హయాంలో నుంచి పేరుకుపోయినటువంటి కరువు భత్యం డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో ఉద్యోగుల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్ నియామకం, 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ గడువు సమీపిస్తున్నందున కాలయాపన చేయకుండా తక్షణమే నూతన పీఆర్సీ కమిషన్ను నియమించాలని, ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పటిష్టీకరణ, ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు నామమాత్రంగా మారిన హెల్త్ కార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, క్యాష్లెస్ వైద్యం సక్రమంగా అందేలాగా చూడాలని, నెట్వర్క్ హాస్పిటల్స్కు ప్రభుత్వం బకాయిలను చెల్లించి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలాగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎస్ రద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ను మరోసారి గట్టిగా వినిపించారు. ఇతర సమస్యలు: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్, డిక్లరేషన్, బదిలీలు, ఇతర శాఖాపరమైన సమస్యలను కూడా సిఎస్ దృష్టికి తీసుకెళ్లి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ స్పందన, జేఏసీ నాయకులు లేవనెత్తిన అంశాలను సావధానంగా విన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. సంబంధిత అంశాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వెలువడేలాగా కృషి చేస్తానని ఆయన భరోసా అయితే ఇచ్చారు. సమావేశాల్లో పాల్గొన్న ముఖ్య నాయకులు వీరే. ఈ కార్యక్రమంలో జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ శ్రీ డివి రమణ, కో చైర్మన్లు శ్రీ జి హృదయరాజు, శ్రీమతి చెన్నపాటి మంజుల, శ్రీ ఎన్ చంద్రశేఖర్, వైఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ శ్రీ చోడగిరి శ్రీనివాస్, అలాగే ఏపీ సిపిఎస్ఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీ సిఎం దాస్, అసిస్టెంట్ జనరల్ శ్రీ ఆర్ఎస్ హరినాథ్, గ్రామ సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ ఎండి జానీ పాషా, అలాగే ఎన్ఎంయు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ ఎస్ రాజేష్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ కన్వీనర్ శ్రీ నెర్సు రామారావు, రాష్ట్ర ఎన్జిఓల సంఘం ప్రచార కార్యదర్శి శ్రీమతి జానకి, విజయనగరం జిల్లా సహాధ్యక్షుడు శ్రీ కిషోర్, ఐఏఎస్ జీఎఫ్ కన్వీనర్ శ్రీమతి రాజ్యలక్ష్మి, విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు శ్రీ సిహెచ్ ప్రసాద్ తదితరులైతే జిల్లా స్థాయి నాయకులు పాల్గొనడం జరిగింది.